యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు నెలకు ఎంత వస్తుంది అన్నయ్య? భయ మీది హర్ష సాయి గారిది వాయిస్ ఒకేలా ఉంటుంది, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్సా అని అడిగారు. నేను చాలా రిచ్. ఎంత రిచ్ అంటే నా ఆస్తి ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. బ్రో మీకు లవర్ ఉందా? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఎవరు ఇన్స్పిరేషన్? యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? గైస్ అందరికీ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడిగిన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయబోతున్నాను. అండ్ ఈ రోజు మనం ఒక పెద్ద కొండపైన ఉన్నాము. మోర్ దెన్ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కలిపి 2300 క్వశ్చన్స్ ఎన్నో వచ్చాయన్నమాట మొత్తం. సో అవన్నీ మనం ఆన్సర్ చేయలేం కదా. అందులో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. అండ్ ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ చూడండి, ఒక పెద్ద కొండపైన వచ్చాను. సో ఒక పక్క ఈ లొకేషన్స్ ఇవి అవి అన్ని మీకు చూపిస్తూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ దాకా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. భయ మీది హర్ష సాయి గారిది వాయిస్ ఒకేలా ఉంటుంది, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్సా అని అడిగారు. నాకు కూడా ప్రతి వీడియోకి స్టార్టింగ్ లో ఇలాంటి కామెంట్స్ వచ్చేవి. సో ఆయన కూడా ఒకప్పుడు ఫ్యాక్ట్స్ వీడియోస్ ఇవి అవి చేసేవారు కదా, హెల్త్ ఫ్యాక్ట్స్ ఇవి అవినా కనిపించి చేసేవారు. తర్వాత తెలుగులో కనిపించి చేసే వాళ్ళు చాలా తక్కువ ఫ్యాక్ట్స్ వీడియోస్, అంటే లాంగ్ వీడియోస్ చేస్తారనుకోండి, షార్ట్స్ ఎక్కువ మంది చేయలేదు కదా. ఆ తర్వాత నేను చేశాను. సో అదే ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చూసి నా వీడియోస్ చూసేసరికి చాలా మందికి అలా అనిపిస్తుంది. అండ్ మొదట్లో అలా చాలా కామెంట్స్ వచ్చేవి, ఇప్పుడు అంత కామెంట్స్ ఏమి రావట్లే. అండ్ ఒక పక్క ఆయన వీడియోస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, సో అలా తెలియకుండా వచ్చేస్తూ ఉన్నట్టున్నాయేమో మాటలు ఒక్కొక్కసారి. ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఇదే, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఎవరు ఇన్స్పిరేషను? యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇలా అడిగారు. ఉసిరికాయ తింటున్నాను. అయితే యూట్యూబ్ వీడియోస్ని ఎందుకు చేశాను అంటే, ఫస్ట్ డబ్బుల కోసమే చేశాను అనమాట. అంటే డబ్బులు ఒక పార్ట్ టైం లాగా మనీ సంపాదించడానికి మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వేని చూస్ చేసుకున్నారు. కొంతమంది ఏమో ఈ స్విగ్గీ, జొమాటో లాంటి వాటి దగ్గరికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేశారు. కానీ నాకు ఫిజికల్గా ఎక్కువ వర్క్స్ చేయలేను అనమాట, నా బాడీ సహకరించదు. సో అలాంటి పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళలేకపోయాను. ఆ టైంలో ఇంకేం చేయాలి అనిపిస్తే ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయి, ఇలా సంపాదించవచ్చు, ఇది అదని చెప్తే మనము ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, కొంచెం ఫేస్ అది కనిపించకుండా ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అని చెప్తే ఈ ఫ్యాక్ట్స్ వీడియోస్ చేయొచ్చు అన్న ఒక దారి కనిపించింది. సో అప్పటి నుంచి యూట్యూబ్ గురించి తెలుసుకొని స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఎలా చేయాలి, ఇది అది అని చూసుకొని సో అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. ఈ ఛానల్ ఒకటే స్టార్ట్ చేసి మనం ఇది అవ్వలేదు. దీనికి ముందు మోర్ దెన్ ఒక 10 ఛానల్స్ కంటే ఎక్కువగానే క్రియేట్ చేయడం, ఆఫ్ చేసేయడం, క్రియేట్ చేయడం, స్టాప్ చేసేయడం, ఇలా చేసి లాస్ట్కి ఈ ఛానల్లో స్టాండర్డ్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. అండ్ మీ యూట్యూబ్ ఇన్స్పిరేషన్ ఎవరు అని మాట్లాడినట్టయితే ఒకరిద్దరని చెప్పలేను. నేను యూట్యూబ్ ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందు చాలా అనుకుంటాం కదా, ఈ వీడియోస్ చేయాలని, ఆ వీడియోస్ చేయాలని. టెక్ ఛానల్ పరంగా ఇన్స్పిరేషన్ ఉంటారు, గేమింగ్ ఛానల్ పరంగా ఇన్స్పిరేషన్ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఛానల్స్ చూస్తూ ఉంటాను, ప్రాంక్స్ చూస్తూ ఉంటాను. నెక్స్ట్ మనం సినిమా హీరోల్ని చూసి ఇన్స్పైర్ అవుతాము, బయట సొసైటీలో ఇంకెవరినో చూసి ఇన్స్పైర్ అవుతాము, మన చుట్టుపక్కల ఎవరైనా మంచి పనులు చేస్తే ఇన్స్పైర్ అవుతాం. అలా ఒకరిద్దరు అని ఇన్స్పిరేషన్ కాదు, నాకు సో మెనీ క్రియేటర్స్ ఇన్స్పిరేషను. అండ్ చాలామందిని రియల్ లైఫ్లో చాలామందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో నా యూట్యూబ్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఒకరిద్దరు అని అయితే చెప్పలేను, చాలామంది నాకు ఇష్టం. అండ్ నా యూట్యూబ్ ఫేవరెట్ క్రియేటర్స్ ఎవరు అంటే ఇంటర్నేషనల్గా చెప్పాలి అంటే మిస్టర్ బీస్ట్ ఛానల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మన ఇండియాలో అయితే క్యారిమినాటి వీడియోస్ చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ తెలుగులో అయితే 1-2 అని కాదు, ఒక 50 నుంచి 70 ఛానల్స్ని నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇలా 1-2 కాదు, ప్రతిదీ చూస్తాను, అందరూ ఇన్స్పిరేషనే. సో నెక్స్ట్ క్వశ్చన్, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు నెలకు ఎంత వస్తుంది అన్నయ్య? సో ఫస్ట్ ఒకటి చెప్పాలి, ఇన్స్టాగ్రామ్ అనేది మనకు డబ్బులు ఇవ్వదు. యూట్యూబ్ అయితే యాప్ డబ్బులు ఇస్తుంది, ఇన్స్టాగ్రామ్ అయితే డబ్బులు ఇవ్వదు. మరి వీళ్ళంతా దేనికి పెడుతున్నారు వీడియోస్ అంటే, ఎయిదర్ ఫేమ్ కోసం, ఐడెంటిటీ కోసం పెడతారు. కొంతమందికి ప్రమోషన్స్ నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా. సో ఇన్స్టాగ్రామ్ నుంచి అదనమాట. యూట్యూబ్ అయితే డబ్బులు ఇస్తుంది. నా యూట్యూబ్ ఇన్కమ్, ప్రతి నెల ఇన్కమ్ ఇక్కడ పెడతాను చూడండి. రఫ్గా చెప్పాలంటే వీడియోస్ ఎక్కువ పెట్టామనుకోండి, ఒక 50 నుంచి 1,00,000 మధ్యలో రావచ్చు. నేను ఈ నెల వీడియోస్ ఏమీ పెట్టలే, అంటే కొంచెం కొత్త కాంటెంట్ చేద్దామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఈ నెల రోజులు ఏమీ చేయలేదు, ఖాళీగా ఉండిపోయినని. సో ఈ నెల ఇన్కమ్ తగ్గింది, 40,000 45,000 అరౌండ్ వచ్చింది. సో ఇక్కడే మీకు ఇంకొక విషయం చెప్పాలి. నేను చెప్పే కదా, నేను వీడియోస్ కోసం ఒక ఎడిటర్ని పెట్టుకున్నానని, తనకు మంత్లీ 18,000 ఇవ్వాలి. నెక్స్ట్ నా బండి ఈఎంఐ కట్టాలి, ప్రతి నెల 5,000. తర్వాత మన కెమెరా, లైటింగ్, ఎక్విప్మెంట్, రింగ్ లైట్, ట్రైపాడ్లు, గింబల్, ఇవి రకరకాలు ఉన్నాయి కదా, వీటన్నింటికి ఈఎంఐ నాకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి ప్రతి నెల ఒక 8 నుంచి 12,000 మధ్యలో అవుతుంది. నెక్స్ట్ ప్రతి నెల ఇంటికి ఎంతో కొంత మనం పంపించాలి. నెక్స్ట్
ఈ చాట్ జీపీటీ సబ్స్క్రిప్షను, నెక్స్ట్ ఏఐ ఇమేజెస్ జనరేట్ చేస్తాం స్టోరీస్ కోసం, వాటికి సబ్స్క్రిప్షన్లు, నెక్స్ట్ నేను ఎడిటింగ్ చేసే మా ఫ్రెండ్ ఎడిటింగ్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, దానికి ప్రతి నెల ఒక 1000 రూపాయలు కట్టాలి. నెక్స్ట్ నేను మంత్ మొత్తం సర్వైవ్ అవ్వాలి, వీడియోస్ కోసం ఎక్కడెక్కడికో తిరగాలి, ఏవేవో కొత్త కొత్త వస్తువులు కొనాలి. సో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. నాకు వచ్చే 40-50 వేలు ఎక్కడ, నాకు అయ్యే ఖర్చులు 70-80 వేలు అవుతాయి ప్రతి నెల. సో అదనమాట, యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదిద్దామంటే అది కొంతమందికి అవుతుంది, బట్ అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. మరి డబ్బులన్నీ ఎలా బ్రో, నీకు 40 వస్తుంది అంటున్నావు కదా, ఇదంతా ఎలా అంటే నాకు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది తెలుసు అనమాట. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా అన్న కాన్సెప్ట్ నాకు కొంచెం బాగా తెలుసు. ప్రమోషన్స్ దడ కొడితే ఒక నెలకి 2-3 అయినా రావచ్చేమో, 2 లక్షలు 3 లక్షలు రావచ్చేమో. కానీ డబ్బుల కోసం అంత ఇది చేయను, నాకు ఎంత అవసరమో అంతే సంపాదిస్తాను, డబ్బుల మీద నాకు పెద్ద ఆశ ఏమీ లేదు. సో అదనమాట యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించి రెవెన్యూ విషయానికి వస్తే. అండ్ ఈ లొకేషన్ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో. మనం ఆల్మోస్ట్ ఒక 70% పైకి ఎక్కేసాము కొండపైకి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, సన్ రైజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి కాఫీ ప్రిపేర్ చేస్తున్నారనమాట, లోకల్ కాఫీ. ఇక ఇక్కడ ఒక ఫ్లాస్క్ లో మొత్తం కాఫీ తెచ్చారు, వీళ్ళదే ఓన్ గా పండించిన కాఫీ పౌడర్ తో చేసిన కాఫీ. చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఏ కాఫీ పౌడర్ కూడా ఇంత ప్రీమియం స్మెల్ అయితే రాదు. ఇప్పుడు తాగుదాం, నాకు అలవాట్లేదు కానీ సిప్పేద్దాం. గైస్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ని కంటిన్యూ చేద్దాం. మీ మాట తీరు, మీ డ్రెస్సింగ్ చాలా రిచ్ గా ఉంటుంది, కానీ మీ బంధువులు మాత్రం పూర్ అని చెప్తారు. అసలు ఇంతకీ మీరు రిచ్చా పూరా అని అంటున్నారు? నేను చాలా రిచ్. ఎంత రిచ్ అంటే నా ఆస్తి ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అని అంటాను అనుకున్నారా? అలా ఏం లేదు. అంటే ఇక్కడ రిచ్ పూరా అంటే ఎలా చెప్తాము అంటే, రిచ్కి పూర్కి ఏమైనా మెజర్మెంట్ ఉంటుందా? ఇంత ఉంటేనే రిచ్, ఇంత డబ్బులు ఉంటేనే పూరు, ఇంత డబ్బులు ఉంటే రిచ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మా ఊరు ఉందండి, మా ఊర్లో ఎవరో సర్పంచ్ ఉన్నారు అనుకుందాం. ఊర్లో అందరికంటే ఆయన దగ్గరే ఎక్కువ ఆస్తి ఉంది. సో ఇప్పుడు ఊర్లో రిచ్ అని చెప్తే ఎవరంటాం? సర్పంచ్ గారు అని అంటాం. అలానే అదే సర్పంచ్ని ఒక సిటీకి తీసుకెళ్ళి వదిలేమనుకోండి, ఆయనకి ఏదో సిటీకి వెళ్ళిపోయారు, అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆస్తి ఒక 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఎవరు రిచ్? ఈ సర్పంచ్ రిచ్చా, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ రిచ్చా? సో గవర్నమెంట్ ఎంప్లాయీ రిచ్. అలానే అదే గవర్నమెంట్ ఎంప్లాయీని ఒక రాజకీయ నాయకులు ఉండే ఒక కాలనీలోకి షిఫ్ట్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ ఎవరు రిచ్? ఆ రాజకీయ నాయకులు రిచ్ అవుతారు. అదే రాజకీయ నాయకుడిని ఒక బిజినెస్ మ్యాన్తో కంపేర్ చేయండి, అదే బిజినెస్ మ్యాన్ని ఇంకెవరో అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ గారితో కంపేర్ చేయండి, అదే అంబానీని ఒక మార్క్ జుకర్బర్గ్తో, జెఫ్ బెజోస్తో కంపేర్ చేయండి. సో ఇలా మనం రిచ్చా పూరా అన్నది మనం ఎదుటి వాళ్ళని కంపేర్ చేసుకుంటేనే మనకు థాట్ అనేది పుడుతుంది అనమాట. ఇప్పుడు రిచ్ అంటే సింపుల్గా అర్థం ఏంటంటే, అంటే నాకు తెలిసినంత వరకు ఈ పాయింట్ ప్రకారం ఎంత డబ్బులు ఉన్నది అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు, మనం లైఫ్ని ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అన్నదే మ్యాటర్. ఇప్పుడు చాలా మంది దగ్గర కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ వాళ్ళకుండే తలనొప్పులు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే భయాలు వాళ్ళకుంటాయి. సో ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఇలాంటప్పుడు రిచ్ ఎలా అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకొక ఫ్యామిలీని కంపేర్ చేసుకుందాం. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడు, అతనికి శాలరీ ఒక 30,000 అని అనుకుందాం. తనకు ఒక భార్య పిల్లలు ఉన్నారు. ప్రతి 2 వారాలకు ఒకసారి చికెన్ వండుకొని తింటారు. నెక్స్ట్ నెలకు ఒకసారి సినిమాకి వెళ్తారు. వాళ్ళకి ఎలాంటి రూపాయి అప్పు లేదు, సరదాగా ఉంటారు. అంతే, వాళ్ళ లైఫ్ని అలా లీడ్ చేస్తూ పోతారు. వాళ్ళకు ఉన్నంత మేరకు వాళ్ళకి ఏవైనా చిన్న చిన్న కోరికలు ఉంటే ఢిల్లీ వెళ్ళడమో, హైదరాబాద్ వెళ్ళడమో, ఏవైనా చూసి రావడమో చేస్తారు. సో ఈ 2 సందర్భాల్లో కోట్ల ఆస్తి ఉండి 24 గంటలు భయపడుతూ, టెన్షన్ పడుతూ, నా డబ్బులు ఈ ఆస్తి అంతా ఎప్పుడు పోతుందో అని భయపడుతూ బ్రతికే వ్యక్తి రిచ్చా? లేకపోతే ఏ బాధలు లేకుండా, రూపాయి అప్పు లేకుండా సింపుల్ గా బ్రతకటం రిచ్చా? నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలీదు. సో మీరు కామెంట్స్ లో చెప్పండి. సో ఒకవేళ 2వ పాయింటే నిజం అని నమ్మినట్టయితే నేను చాలా రిచ్, అంటే ప్రెసెంట్ చాలా రిచ్ గానే ఉన్నాను. మరి ఫ్యూచర్ లో రిచ్ అవుతానో పూర్ అవుతానో నాకైతే తెలీదు. కానీ మొదటి పాయింటే కరెక్ట్, ఓన్లీ డబ్బులు ఉంటేనే రిచ్, కోట్ల ఆస్తి ఉంటేనే రిచ్ అంటే నేను రిచ్ కాదు. బ్రో మీకు లవర్ ఉందా? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రెసెంట్ నాకు ఎవరు లవర్ లేరు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే, లవ్ చేస్తే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది కదా. సో చిన్నప్పటి నుంచి నేను చదివింది 10th క్లాస్ వరకు అలాంటి మైండ్ సెట్ ఏమీ లేదు.
నెక్స్ట్ ఇంటర్ చదివింది ఒక బాయ్స్ హాస్టల్లో, అంటే అందులో లేడీస్ చదవరు, కో ఎడ్యుకేషన్ కాదు. నెక్స్ట్ డిగ్రీలో నేను లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. ఒక అమ్మాయి కూడా నాతో మాట్లాడేది కాదు, నేను ఎవరితోని మాట్లాడేవాడిని కాదు. అసలు నా లైఫ్లో అమ్మాయిలు అంటేనే లేరు, అంటే అంత ఎవరితోని ఎక్కువ క్లోజ్గా ఇప్పుడు మూవ్ అవ్వలేదు అనమాట. సో లవ్ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. చాలా మంది అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, భయ్యా యూట్యూబ్లో వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా వైరల్ చేయాలి, మా ఎన్ని వీడియోస్ పెడుతున్నా వైరల్ అవ్వట్లేదు, ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అని చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో Q&A వీడియో కదా, ప్రతి క్వశ్చన్ని 1-2 మినిట్స్లోనే క్విక్గా ఆన్సర్ చేయాలి కదా. సో అదంతా ఈ వీడియోలో చెప్పడం పాసిబుల్ కాదనమాట. సో సెపరేట్గా మీలో ఎంతమందికి ఆ కాంటెంట్ కావాలో చెప్పండి. అంటే ఛానల్ స్టార్టింగ్ డేస్లో ఉన్నప్పుడు దాన్ని కొంచెం వ్యూస్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ పాటిస్తే వ్యూస్ వస్తాయి, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కలిపి ఒక వీడియో లాగా చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. సో ఆ వీడియో మీలో ఎంతమందికి కావాలో కింద కమెంట్స్ లో చెప్పండి. చూసారా, వర్షం స్టార్ట్ అయింది, వెనకాల మొత్తం పొగ మంచు కమ్ముకుంటా వస్తుంది. సో వర్షం పడే లోపు ఇంటికి చేరుకోవాలని ఆశిద్దాం.